మీకు తెలుసా? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది ఒకే ఒక్క గోడ కాదు. చైనా గ్రేట్ వాల్ అనేది వివిధ రాజవంశాలచే నిర్మించబడిన గోడలు మరియు కోటల శ్రేణి. ఇది 21,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. చైనా గ్రేట్ వాల్ నిర్మాణం క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో ప్రారంభమై 1644 వరకు కొనసాగింది. ఇది చైనా రాష్ట్రాలు మరియు సామ్రాజ్యాలను నాడిక్ సమూహాల దాడుల నుండి రక్షించడానికి నిర్మించబడింది. అన్ని గోడల మొత్తం పొడవు 21,000 కిలోమీటర్లకు పైగా ఉంది. మీకు తెలుసా? ప్రపంచంలో అతి చిన్న దేశం ఏదో? వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇది కేవలం 44 హెక్టార్ల విస్తీర్ణం మాత్రమే ఉంటుంది. వాటికన్ సిటీ ఇటలీలోని రోమ్ నగరం మధ్యలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర దేశంగా గుర్తించబడింది. ఇక్కడ జనాభా సుమారు 800 మంది మాత్రమే ఉన్నారు. ఇది కాథలిక్ చర్చి యొక్క కేంద్రంగా పరిగణించబడుతుంది మరియు పోప్ ఇక్కడ నివసిస్తారు. మీకు తెలుసా? ప్రపంచంలో అతి పురాతనమైన భాష ఏదో? తమిళం ప్రపంచంలోనే అతి పురాతనమైన భాషగా గుర్తించబడింది. ఇది 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. తమిళం ప్రపంచంలోనే అతి పురాతనమైన జీవిత భాషగా పరిగణించబడుతుంది. ఇది ఇప్పటికీ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో మరియు శ్రీలంక, సింగపూర్, మలేషియా వంటి దేశాలలో మాట్లాడబడుతుంది. తమిళ సాహిత్యం మరియు భాష చాలా సంపన్నమైనవి మరియు ప్రపంచ వారసత్వంగా గుర్తించబడ్డాయి. మీకు తెలుసా? ప్రపంచంలో అతి పురాతనమైన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందో? ప్రపంచంలో అతి పురాతనమైన విశ్వవిద్యాలయం అయిన నలంద విశ్వవిద్యాలయం భారతదేశంలో ఉంది. ఇది 5వ శతాబ్దంలో స్థాపించబడింది. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతుంది. ఇది 5వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం కాలంలో స్థాపించబడింది. ఇక్కడ 10,000 మందికి పైగా విద్యార్థులు మరియు 2,000 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ఇది బౌద్ధ ధర్మం, తత్వశాస్త్రం, గణితం, వైద్యం మరియు ఖగోళశాస్త్రం వంటి విషయాలను బోధించేది. మీకు తెలుసా? ప్రపంచంలో అతి పెద్ద భూకంపం ఎప్పుడు జరిగిందో? 1920లో చీలీలో వచ్చిన వాల్డివియా భూకంపం ప్రపంచంలోనే అతి పెద్ద భూకంపంగా నమోదైంది. ఇది 9.5 మాగ్నిట్యూడ్ తీవ్రతతో అల్లకల్లోలం సృష్టించింది. మే 22, 1920న చీలీలో జరిగిన ఈ భూకంపం 10 నిమిషాల పాటు సాగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సునామీలను కూడా ఏర్పరిచింది. ఈ భూకంపం వల్ల 1,000కి పైగా మంది మరణించారు మరియు 20 లక్షలకు పైగా ప్రజలు గృహహీనులయ్యారు. ఇది చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన భూకంపాలలో ఒకటి. మీకు తెలుసా? ప్రపంచంలో అతి పొడవైన రైల్వే టన్నెల్ ఎక్కడ ఉందో? స్విట్జర్లాండ్లోని గోటార్డ్ బేస్ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన మరియు లోతైన రైల్వే టన్నెల్. ఇది 57.1 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ టన్నెల్ నిర్మాణానికి 17 సంవత్సరాలు పట్టింది మరియు ఇది 2016లో ప్రారంభించబడింది. ఇది ఆల్ప్స్ పర్వతాల క్రింద 2,300 మీటర్ల లోతులో నిర్మించబడింది. ఈ టన్నెల్ స్విట్జర్లాండ్ మరియు ఇటలీని కలుపుతుంది మరియు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మీకు తెలుసా? ప్రపంచంలో అతి పొడవైన నది ఏదో? నైల్ నది ప్రపంచంలోనే అతి పొడవైన నది. ఇది 6,650 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నైల్ నది ఆఫ్రికా ఖండంలో ఉంది మరియు ఇది 11 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకు జీవనాధారంగా ఉండేది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా గుర్తించబడింది మరియు ఇది ఇప్పటికీ లక్షల మంది ప్రజలకు నీటి మూలంగా ఉంది.